ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వలన చాలామంది ఉపాధి పొందడం కావచ్చు, లేకపోతే వారి జీవితాన్ని మార్చుకోవడం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆసరాగా మారారు. అది ఏ విధంగాను అంటే రెండు విధాలుగా. ఒకటి ట్రోలర్స్కి, రెండోది మేమర్స్కి. వారికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారంటే దానిలో 100 మీములు తయారు చేసుకుంటున్నారు మేమర్స్. దానికి సంబంధించి 10 వీడియోలు చేసుకుంటున్నారు ట్రోలర్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వలన సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్తో పాటుగా అడిషనల్గా వీళ్ళు కూడా ఉపాధి పొందుతున్నారు అంటే మనకు తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఉంటూ మేమర్స్కి, ట్రోలర్స్కి, పేటీఎం బ్యాచ్కి ఎంత డబ్బు ట్రోలింగ్ వలన ఈ మేమర్స్కి రావడం అయితే జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు వాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి వాడకాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళు కూడా తయారయ్యారు. అది సినీ నటులు. బ్రహ్మాజీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సైడ్ క్యారెక్టర్లు చేసుకోవడంలో కానీ, లేకపోతే తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఆ శైలితో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అని చెప్పి ఆయన అడిగినటువంటి క్వశ్చన్కి ప్రభుత్వాన్ని బ్రహ్మాజీ గారు ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. అదేంటంటే, అన్న ప్రభుత్వం ఉందో లేదో మనకేం తెలుసు, మనం ప్రజల కోసం నిత్యం పోరాడే మనుషులం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం ఒక 1000 కోట్లు రిలీజ్ చేసేద్దామన్నా. మన వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, వాళ్ళని మనమే రిజైన్ చేయించాం కాబట్టి వాళ్ళని వాడుకుందాము. మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా వాడుకుందాము. ప్రజలకు సాయం చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కదా మనకు కావాల్సిందన్న అని చెప్పి వ్యంగ్యంగా పెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేటీఎం బ్యాచ్ ఊరుకోరు కదా. నువ్వు అలా పెట్టావు, ఇలా పెట్టావు వీడియోలు అని చెప్పి అంటున్నారు. ఆయన సరే ఆ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసుకుంటే సరిపోయేది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి 100% సరిపోయే విధంగా ఇంకో కామెంట్ పెట్టారు. అదేంటంటే, నా ట్విట్టర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎవరో హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి కామెంట్ ఏదైతే ఉందో అది పెట్టారు. ఆ కామెంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీడియోలు బయటకు వచ్చినప్పుడు కూడా వాటిని మార్ఫింగ్ అన్నారు. అంటే బ్రహ్మాజీ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన ట్విట్టర్ని హ్యాక్ చేయడంలో పెద్ద విడ్డూరం ఏముంది? అంటే ఈ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వాడకం వలన ట్రోలర్స్, మేమర్స్ ఇంకా కొంచెం సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి న్యూస్లో అయితే.